హలో యువర్స్, మీరు చూస్తున్న ఇప్పుడు వర్కింగ్ వాస్తు వీడియోస్ చూడండి సార్. ఇక్కడ మనము వీళ్ళకందరికీ స్కూల్స్ మీద రూమ్లు ఎక్స్టెండ్ చేయడానికి వచ్చినాం. ఇది ఎందుకు మీకు ఇంత పర్టికులర్ ఇట్లా ఇది చేసుకోవచ్చు మనం. ఇది చాలా తక్కువ లో ప్రైజ్ లోపల అయిపోతుంది. మీద వేసింది ఇట్లా రేకులు, కింద వచ్చేసి మనం బోర్డుతో వాలింగ్ ఇచ్చినాం, ఇట్లా వాల్ ఫిక్స్ చేసి ఇచ్చినాం. అయితే ఏంది కాబట్టి దీని గురించి చెప్తానంటే, ఇప్పుడు వాల్ మనం ఇటు నుంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఈ సంధి కానీ ఇది కానీ పెరిగి ఇంట్లో రూమ్ బట్టి వేస్ట్ చెత్త చెదారం జమ అవుతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. దీని మీద డైరెక్ట్ మనం వాల్ ఇచ్చేసినాం అనుకోండి, మీకు ప్లేస్ కన్జమ్స్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి సన్నగా ఉంటుంది. ఈ 4 ఇంచు దాని మీద కూడా మనది 2 ఇంచ్ బోర్డే కాబట్టి 50 mm బోర్డే కాబట్టి దీని లోపల సెట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకొకటి ఫ్యూచర్లో బయట నుంచి వచ్చేటువంటి హీట్నెస్ లోపలికి తక్కువ హీట్నెస్ రావడానికి కానీ బయట నుంచి వచ్చే వెదర్ వాతావరణం కానీ చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే మన సిమెంట్ బోర్డు బయట నుంచి వచ్చే వాతావరణాన్ని రిసీవ్ చేసుకోదు, లోపల దాన్ని బయటికి పోగొట్టదు. ఇది ఎందుకంటే ఏసీ రెసిస్టెన్స్ ఉంటుంది మన బోర్డు లోపల, కాబట్టి ఈ విధంగా చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. బెస్ట్ సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళప్పుడు 2 ఫ్లోర్లు పోసిర్రు, మీద ఎటువంటి పిల్లర్స్ ఇయ్యలేదు కాబట్టి ఈ రూము ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే దీనికి మళ్ళీ ఫ్లోర్ లేవటలేరు కాబట్టి ఇంతవరకు ఉన్నదాన్ని ఇక ఈ విధంగా ఒక 4 రూములుగా ఈ విధంగా చేసుకున్నాడు. రావడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ విధంగా చేసుకుంటే మనకేందిగా అంటే ఫ్యూచర్లో కూడా మనకు ఇప్పుడు 4 రూమ్స్ మనకు కొత్తగా అడ్జస్ట్గా మనకు వచ్చినట్టే ఇంత ప్లేస్లో, మీకు ఇంత ప్లేస్ వేస్ట్ కాకుండా. మళ్ళీ మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెట్టి చూపిస్తా. ఇప్పుడు వర్కింగ్ వాస్తు వీడియోస్. థ్యాంక్ యూ యువర్ ఆల్వేస్ సార్. థ్యాంక్ యూ సార్.